హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో సీటెట్ పేపర్ 1 పేపర్ 2 అప్లై చేసిన అభ్యర్థులు తెలుగు పేపర్ ఎలా వస్తుంది అనే డౌట్ ఉన్న వాళ్ళు ఈ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సీటెట్ పేపర్ 1 అనేది 1 to 5th క్లాస్ వరకు జరగడం జరుగుతుంది. ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళకి పేపర్ 2 అనేది 6 to 8th క్లాస్ ఎవరైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ కొరకు ఈ తెలుగు పేపర్ ఉంటుంది. తెలుగు అనేది కేవలం 30 మార్కులకు మాత్రమే సీటెట్లో ఉంటుంది. మిగతా పేపర్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ సీటెట్ అప్లై చేసేటప్పుడు పేపర్ 1 వాళ్ళైనా పేపర్ 2 వాళ్ళైనా ఎవరైనా కూడా లాంగ్వేజ్ తెలుగు అనే లాంగ్వేజ్ను మీరు లాంగ్వేజ్ 1 గానా లాంగ్వేజ్ 2 గానా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లాంగ్వేజ్ 1 గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే క్వశ్చన్ నెంబర్ 91 నుంచి 120 వరకు చేయాలి. ఒకవేళ లాంగ్వేజ్ 2 గా తెలుగుని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళైతే 121 నుంచి 150 వరకు ఈ క్వశ్చన్లు మీరు చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ప్రశ్నపత్రం 1 అని ఉంది కదండి. సో ఇది అనేది 1 to 5 ఎవరైతే పేపర్ 1 అప్లై చేస్తారో ఇది ఆ క్వశ్చన్ పేపర్. ఇక్కడ ప్రశ్నపత్రం 2 ఉంది కదండి. ఇది ఎవరైతే బీఎడ్ చేసి పేపర్ 2 రాస్తున్నారో వాళ్ళ కొరకు వచ్చేటువంటి క్వశ్చన్ పేపర్ అన్నమాట ఇది. సో ఈ రెండు క్వశ్చన్ పేపర్స్ నేను రెండు కంబైన్ చేశాను. ఆ రెండింటి యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు కింద యాడ్ పేటిఎం అని చెప్పేసి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయాలి. మీకు ఆ పేటిఎం అన్నంత మాత్రం మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీనే. జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేయాలి. లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక 10 seconds యాడ్ అనేది నడుస్తుంది. ఒక 10 seconds వెయిట్ చేయాలండి. ఇక్కడ ఈ 10 seconds అయిపోయిన వెంటనే స్కిప్ అనే వస్తుంది. స్కిప్ పైన క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదండి ఇక్కడ. సో ఈ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్వశ్చన్లు చూసినట్లయితే ఇక్కడ మామూలుగా మీరు ఏ పేపర్ కు అంటే లాంగ్వేజ్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1 గా సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, ఒక పద్యం ఉండడం జరుగుతుంది. అదే విధంగా మీకు మన మెథడాలజీ ఉంటుంది కదండి, తెలుగు మెథడాలజీలో ఉన్నటువంటి బేసిక్ బిట్లు అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్స్ ఎలా అడిగారు అనేది మీకు తెలియడం కొరకు ఈ పీడిఎఫ్ అందించడం జరుగుతుంది. అండ్ పేపర్ 2 వాళ్ళు కూడా క్వశ్చన్స్ వాళ్ళకి ఎలా వస్తాయి కూడా మీరు ఆ స్టాండర్డ్ ను మీరు మెయింటైన్ చేసుకుంటూ చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇవే కాకుండా ఈ 2014 2015కి సంబంధించినటువంటి తెలుగు పేపర్స్ ఎలా వచ్చాయో కూడా మీకు నేను సీటెట్ పేపర్స్ అందిస్తాను నెక్స్ట్ వీడియోస్ లో. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి. సీటెట్ సంబంధించినటువంటి ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ టీచర్ జాబ్ ఉద్యోగాలు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, పీడిఎఫ్ ను తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో పాటు ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. Thank you very much for watching this video. Bye bye.